ఓం నమ శివాయ. మనం కష్టాల్లో ఉండేటప్పుడు ఎవరు ఆదుకుంటారో వాళ్ళకి ఎప్పటికీ మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలండి. అలాగే మన కష్టాల్లో వదిలేసి ఎవరు వెళ్ళిపోతారో వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలండి. మన చుట్టాలే అవనివ్వండి, మనం సుఖంగా, ఆనందంగా, సంతోషంగా ఉండేటప్పుడు మన పక్కనే ఉంటారు. అదే మనకు కొంచెం కష్టాల్లో ఉన్నామనుకోండి, మన దగ్గర డబ్బులు లేకపోతే ఆ చుట్టాలు ఏమన్నామని పలకరించడానికి కూడా ఉండరండి, దూరం అయిపోతారు, మనకి దూరం పెడతారు. అదే మనకు భగవంతుడు భోగభాగ్యాలు, సంపద మనకి తిరిగి ఇచ్చినప్పుడు అందరూ దగ్గర అవుతారండి. అలాంటి చుట్టాలని, అలాంటి బంధువులు కానీ, స్నేహితులు కానీ దూరంగా ఉంటే చాలా మంచిదండి. అలాగే భగవంతుడు కష్టాలు ఇస్తారని బాధపడతారండి. కానీ భగవంతుడు సుఖం ఇచ్చినప్పుడు ఏ రోజైనా మనం దేవుడికి తలుచుకుంటామా? బాగా అన్ని సంతోషాలు, ఆనందాలు ఇచ్చిస్తే దేవుడికి మనం ఎక్కడ తలుచుకుంటాం చెప్పండి? కష్టాల్లోనైనా, సుఖాల్లోనైనా దేవుడు పరీక్షిస్తారండి. సుఖం ఇచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటారో, బాధనిచ్చినప్పుడు కూడా అంతే బలంగా తట్టుకొని నిలకడగా నిలబడాలండి. ఈరోజు సంతోషాన్ని ఇచ్చారని దేవుడిని మర్చిపోకూడదు. బాధలు ఇచ్చేప్పుడు అయ్యో శివయ్య ఎక్కడున్నా, నాకు అన్ని కష్టాలు ఇచ్చేసావు, నువ్వు ఉన్నావా, నువ్వు లేవు, అన్నీ బాధలే అని కూడా అనకూడదండి. భగవంతుడు మనకి పరీక్షిస్తారండి. ఆ పరీక్షని నెగ్గుకుంటూ వెళ్తే మన అందు భగవంతుడు ఎల్లవేళ్ళ ఉంటారండి. మనకు కష్టం ఇచ్చి భగవంతుడు టెస్ట్ చేస్తారండి. ఇందులో ఎంతవరకు వీళ్ళు ఓపికగా, సహనంగా, ఓర్చి ముందుకెళ్ళగలగాని భగవంతుడు పరీక్ష పెడతారండి. ఆ పరమేశ్వరుడు లీలలండి అవన్నీ. పరమేశ్వరుడు శివయ్య లేనిది సీమైన కుట్టదంటారండి. ఆయన అన్నీ పరీక్షిస్తారండి మనకి. కానీ శివయ్యని ఎవరైతే ఆయనే ఉన్నారు, ఆయనే దిక్కని నమ్ముకుంటారో వాళ్ళకి ఎప్పుడు అన్యాయం చేయరండి. ఆయన పరీక్షిస్తారంతే. అందుకు ప్రతి ఒక్కరు కూడా కష్టంలో కానీ, సుఖంలో కానీ, దుఃఖంలో కానీ భగవంతుని నామజపం ఎప్పుడు చేసుకోవాలండి. భగవంతుడిని ఎప్పుడు నింద చేయకూడదు. భగవంతుడు ఉన్నాడు, కష్టాల్లో సుఖాల్లో అని నమ్మిన వరకు ఆ తండ్రి అనుగ్రహం ఎప్పుడు ఉంటుందండి. అలాగే పక్కనున్న స్నేహితులు కానీ, బంధువులు కానీ, మన ఎంత దగ్గర వాళ్ళైనా సరే, వాళ్ళు మంచి వాళ్ళైనా సరే, మనం కష్టాలు ఉన్నప్పుడు ఎవరు ఆదుకుంటారో వాళ్ళకి జీవితాంతం గుర్తుపెట్టుకోవాలండి. మనం కష్టాలు ఉన్నప్పుడు ఎవరైతే మనల్ని వదిలిపోతారో వాళ్ళకి కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఇవి వీడియో ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఓం నమ శివాయ.